ఆ, అభ్యర్థుల పంపకాలన్నీ కూడా సజావుగా సాగినట్లేనా? అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని బీజేపీ పక్కన పెట్టింది. 25% ఓటు శాతం ఉన్న వాళ్ళని ఆ పక్కకు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీలో కూడా ఏదో జరుగుతుంది. అది ఒక బీ టీం కింద వేరే వాళ్ళకి పనిచేస్తుంది. ఒకే సామాజిక వర్గానికి వాళ్ళు కట్టబెట్టారు. కుటుంబ పాలన 2 పార్టీల నుంచి మొదలైనవి అని ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఈ రకమైన ప్రచారం జనంలోకి వెళితే ఏ రకంగా మీరు అనుకున్న అధికారం వస్తుంది? ఏ రకంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు పక్కకు పెట్టారు? సోము వీర్రాజు గారు లాంటి వారికే టికెట్ లేదు, పరిపూర్ణానంద స్వామి గారికే టికెట్ లేని పరిస్థితి. ఏంటి ఇందులో ఉన్న ఈక్వేషన్స్? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ వీక్షకులందరికీ శుభసాయం అండి. ముందుగా మా జిల్లాకి విచ్చేసినటువంటి పిఠాపురం ఎన్డీఏ అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అయితే వారాహి వాహన అనుమతి గురించి కూడా సాయంత్రం నుంచి కూడా దాని మీద హల్చల్ జరుగుతుంది. అయితే దీని మీద ఒకటి నేను మీ ఛానల్లో చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్ర ఎన్నికల కమిషను అలాగే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఈసారి అనుమతుల విషయంలో స్ట్రిక్ట్ నిబంధనలు ఫాలో అవుతున్నారండి. ఇటీవల 4 రోజుల క్రితం కూడా మేము ఒక ఇంట్లో, మా కాకినాడ రూరల్ అభ్యర్థి ఇంట్లో కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకున్నా సరే పోలీసులు అబ్జెక్ట్ చేసి మీరు అనుమతి అడగవలసిందే అన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీనా గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని పార్టీలు కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, 2 రోజుల ముందే వాహన అనుమతులు కానీ కనీసం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నా సరే దాని అనుమతులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, స్ట్రిక్ట్ నిబంధనలు ఫాలో అవ్వాలని చెప్పారు. అయితే ఇక్కడ ఈ విషయంలో వారాహికి అనుమతి అడిగారా అడగలేదా అన్నది నాకైతే తెలీదు. సో అలాగేమన్నా అడగలేదా అందుకే ఇవ్వలేదా అన్నది ఒక అనుమానం. ఒకవేళ అనుమతి, ఎందుకంటే అనుమతి కూడా సువిధ యాప్ లోనే చేసేయచ్చు, ఎక్కడికో వెళ్ళవసరం లేదు, సువిధ యాప్ లోనే అప్లోడ్ చేసేయచ్చు, లేకపోతే రిటర్నింగ్ అధికారికి ఇవ్వచ్చు. ఒకవేళ అడిగుంటే గనక ఆ యొక్క పత్రం బయట పెట్టి మనం ఎన్నికల కమిషన్ కూడా నిలదీయచ్చు, మేము అడిగితే ఎందుకు ఇవ్వలేదని నిలదీయచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది అనేది తెలవాల్సిన అవసరం ఉంది వర్మ గారు, ఒకటి. 2, మీరు అడిగిన ప్రశ్న అయితే కాపు సామాజిక వర్గం అంటే భారతీయ జనతా పార్టీ లిస్టు బయటకు వచ్చాక 10 అసెంబ్లీలు 6 ఎంపీ స్థానాలు బయటకు వచ్చాక నాకు కూడా చాలా మంది కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు నుంచి వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అదేంటి సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా అట్టడున్న వర్గాలకు కూడా అవకాశాలు ఇస్తూ రాష్ట్రపతి నుంచి, ఉపరాష్ట్రపతి నుంచి అనేకమైనటువంటి సమాజంలో అట్టడున్న వ్యక్తులకు అవకాశం ఇస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా కూడా బీసీ వర్గాలను, ఎస్టీ వర్గాలను ఇచ్చి అన్ని ప్రోత్సహిస్తున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో మరి ఏం జరిగింది, 16 స్థానాలు ఇస్తే దానిలో కనీసం ఈ యొక్క కులస్తులు దగ్గర 30% ఉంటారు. ఓట్లు 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. సో 1,20,00,000 మంది మొత్తం ఓటర్లు 4 కోట్లు అయితే ఈ సామాజిక వర్గం, ఈ 6 సామాజిక వర్గాలు కలిపి 1,20,00,000 మంది వరకు ఉంటారు. కనీసం ఆ యొక్క దానిలో ఒక్కరికి కూడా, ఇది సోము వీర్రాజు గారు లాంటి దశాబ్దాలుగా పనిచేస్తున్న వారు, మీ సోము వీర్రాజు గారు లేదు మీలాంటి వాళ్ళకి కానీ, లేకపోతే మీలాంటి అనేక మంది పనిచేస్తున్నారు, ఏ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవటానికి కారణం ఏంటి, ఇది ఆవేదన కలిగిస్తుంది కదా అని చెప్పి అన్నమాట వాస్తవం. నేను కూడా ఇది బాధ కలిగింది, సమంజసం కాదని కూడా అనిపించింది. అయితే ఒకళ్ళైతే ఒక అడుగు ముందు వేసి ఒకళ్ళైతే ఏమన్నారంటే, ఇప్పుడు భీమవరంలో జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తీసుకొని జనసేన కండువా వేసి జనసేన టికెట్ ఇచ్చారు కదా, అలాగే భారతీయ జనతా పార్టీ బద్వేల్లో టీడీపీ అభ్యర్థిని తీసుకొని భారతీయ జనతా పార్టీ కండు వేసి రోషన్నకే బీజేపీ టికెట్ ఇచ్చారు. అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షురాలు బైరెడ్డి శబర్ని టీడీపీకి తీసుకుని టీడీపీ ఎంపీ అభ్యర్థి చేశారు. అలాంటి ఈక్వేషన్ లో పోతిన మహేష్ గారిని బీజేపీలో తీసుకుని బీజేపీ బీఫామ్ ఇచ్చి అక్కడ నిలబెట్టదు కదా అని కూడా అడిగారు. సో ఇటువంటి ఆలోచనలు అయితే మనం త్రోసిపుచ్చలేవు. అయితే నేను ఒకటే మీ ఛానల్ ద్వారా అందరికీ చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సకల జనుల పార్టీ, ఎవరికి అన్యాయం చేసే పార్టీ కాదు, అందరికీ సముచిత న్యాయం చేస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని ఈక్వేషన్స్ ఆలోచించి మేము తీసుకున్నటువంటి తక్కువ సీట్లలో ఉన్న పరిమితులు లోబడి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒకటి రవికిరణ్ గారు, ఎక్కువ ప్రచారం జరుగుతున్న అంశం ఏంటంటే